ఢిల్లీలో మహిళ మీద అత్యాచారం చేస్తే సామూహిక అత్యాచారం పార్లమెంట్లో ఏడ్చారు. పార్లమెంట్లో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున యువకులు, చదువుకున్న వాళ్ళు అందరూ వచ్చి పెద్ద ఉద్యమమే చేశారు. సంతోషం, స్వాగతిస్తున్నాం. అయితే ఇటీవల హర్యానాలో దాదాపు 20 మందికి పైన దళిత మహిళల మీద, బాలికల మీద రేపులు జరిగితే ఇట్లాంటి స్పందన రాలేదు. అంతేకాకుండా ఖైర్లాంజీ జరిగింది మహారాష్ట్రలో, ఇట్లాంటి స్పందన రాలేదు. అట్లాగే లక్ష్మీపేట జరిగింది శ్రీకాకుళం జిల్లాలో, ఇలాంటి స్పందన రాలేదు. అట్లాగే వాకపల్లి, విశాఖ మన్యంలో, విశాఖ అడవి ప్రాంతంలో 11 మంది ఆదివాసీ మహిళల మీద సామూహిక అత్యాచారాలు జరిగినాయి, ఇలాంటి స్పందన రాలేదు. అట్లాగే ఇంకా చాలా చోట్ల దళిత ఆదివాసీ బాలికల మీద, మహిళల మీద చాలా చోట్ల అత్యాచారాలు, దాడులు, లైంగిక అత్యాచారాల సంఘటనలు జరుగుతున్నాయి. కానీ వాటి మీద మాత్రం సోకాళ్ళు ఈ మెయిన్ స్ట్రీమ్ సమాజము సరిగ్గా స్పందించడం లేదు. కారణం ఏంటంటే దళితుల్ని, ఆదివాసుల్ని ఇప్పటికీ కూడా ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తూ ఉంది సమాజము. ఈ సమాజంలో కులధర్మం ఉంది. ఈ సమాజంలో కులధర్మం ఒకటిగా లేదు. కులధర్మం, సవర్ణ ధర్మం, కులధర్మం గ్రేడెడ్గా ఉంది కాబట్టి న్యాయం దళితులకి, ఆదివాసులకి జరగటం లేదు. వాళ్ళ మీద అక్రమాలు, అన్యాయాలు, దాడులు, అత్యాచారాలు జరుగుతున్నప్పుడు వాటి మీద సరైనటువంటి స్పందన లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం, ఆగ్రహించాల్సిన విషయంగా మేము గుర్తు చేసుకుంటా ఉన్నాము. ఇప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చిన 65 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశంలో దళితులు, ఆదివాసుల పరిస్థితులు పెద్ద మార్పేమి రాలేదు, అలాంటి మార్పులే రాలేదు. కానీ అగ్రవర్ణాల మీద, సవర్ణుల మీద దాడులు జరిగితే, అత్యాచారాలు జరిగితే అది దేశం సమస్యగా చిత్రీకరించబడతా ఉన్నాయి. కానీ దళితుల మీద, ఆదివాసుల మీద అత్యాచారాలు, దాడులు జరిగితే వాటిని మాత్రం ఈవెన్ మీడియా కూడా, సవర్ణ మీడియా పట్టించుకోవట్లేదు, సవర్ణ రాజకీయాలు పట్టించుకోవట్లేదు, సవర్ణ ఉద్యమాలు పట్టించుకోవట్లేదు, సవర్ణ ఎన్జిఓలు పట్టించుకోవడం పరిస్థితి ఒకటి జరుగుతూ ఉంది. ఈరోజు దేశంలో స్త్రీవాదం అంటే అది అగ్రవర్ణ స్త్రీవాదమే. అగ్రవర్ణ స్త్రీవాదులు పేరుకు పితృస్వామ్యాలను వ్యతిరేకిస్తున్నారు, కానీ వాస్తవంలో పితృస్వామ్యాల్ని అంగీకరిస్తున్నారు. వాళ్ళు కోరుకుంటుందల్లా కూడా మాకు కొంచెం స్పేస్ ఇవ్వండి అని అంటున్నారే తప్ప పేట్రియార్కీకి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం లేదు. వాళ్ళు పితృస్వామ్యాలకు వ్యతిరేకంగా పోరాడేటువంటి వాళ్ళైతే స్త్రీవాదులు రామాయణాన్ని తగలబెట్టాలి, మనుస్మృతిని తగలబెట్టాలి. ఎందుకంటే మగవాదాలకి పునాదులు ఆ శాస్త్రాలు, వాటి జోలికి పోట్లా. కానీ అంబేద్కర్ గారు రాముని, కృష్ణుని లీలలని చెప్పి పుస్తకం రాస్తే మహారాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది దాన్ని. అట్లాగే ఆయన మనుస్మృతిని దహనం చేశాడు. కులానికి పునాదులు శాస్త్రాలు, హిందూ శాస్త్రాలు, హిందూ ధర్మశాస్త్రాన్ని కూలగొట్టకుండా, కూల్చివేయకుండా, నాశనం చేయకుండా కుల వివక్షలు పోవు, కులం పోదు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు. కానీ ఈ విషయాన్ని మాత్రం ఫెమినిస్టులు అందుకోవడానికి నిరాకరిస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి కులం ఉండాలి, పితృస్వామ్యం ఉండాలి. పేరుకు మాత్రమే కులానికి వ్యతిరేకంగా, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. కానీ వాళ్ళ నీడలోనే వాళ్ళకి అవకాశాలు కలిగితే చాలు అని అనుకుంటున్నారు. దాంట్లో భాగమే ఈరోజు ఓబీసీ మహిళా రిజర్వేషన్లు కావాలి పార్లమెంట్లో అని చెప్పారంటే ఏ అగ్రవర్ణ మహిళా సంఘం కూడా దాన్ని బలపరచడం లేదు, ఏ అగ్రవర్ణ ఫెమినిస్టు దాన్ని బలపరచడం లేదు, ఏ వామపక్ష ఫెమినిస్టులు కూడా దాన్ని బలపరచడం లేదంటే కారణం ఏంటి? వాళ్ళు అగ్రవర్ణ హిందూ భావాజాలానికి సంబంధించినటువంటి పితృస్వామ్య ఆధిపత్యాలకి లొంగి ఉండే ఫెమినిస్టులుగానే మనం చూడాల్సి వస్తుంది. కనుకనే దేశంలో, రాష్ట్రంలో దళితులు, ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, దాడులు, అన్యాయాలకు వ్యతిరేకంగా అది వాళ్ళ సమస్య కాదు. అంబేద్కర్ ఒక మాట అన్నాడు, అంటరాని తనం అనేది అంటరాని వాళ్ళ సమస్య కాదు, అంటరాని తనాన్ని పాటించే సమాజం సమస్య. దానికి వాళ్ళు సిగ్గుపడాలి, అంటరానితనానికి గురయ్యే వాళ్ళు సిగ్గుపడద్దు, అంటరానితనాన్ని పాటించే వాళ్ళు సిగ్గుపడాలని చెప్పి అంబేద్కర్ అన్నాడు. కానీ ఈరోజు దళితుల మీద, ఆదివాసీల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే దానికి దళితులు, ఆదివాసులు కాదు సిగ్గుపడాల్సింది, మిగిలిన సవర్ణ సమాజం, సవర్ణ ఉద్యమాలు, సవర్ణ రాజకీయాలు, సవర్ణ మేధావులు, సవర్ణ సిద్ధాంతాలు చెప్పేవాళ్ళు సిగ్గుపడాలి. వాళ్లే ముందుకు రావాలి, వాళ్ళ మానవీయతని నిరూపించుకోవాలి. లేదంటే మాత్రం సమాజం రెండుగా చీలే ఉంటుంది, సమాజం కులాల పేరుతో చీలే ఉంటుంది. సమాజంలో కుల వివక్షలు ఉన్నంతకాలం అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా,
అగ్రవర్ణ వివక్షలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నిమ్న వర్గాల మీద, దళితుల మీద, ఆదివాసుల మీద వివక్షలు జరుగుతున్నప్పుడు వాటిని ప్రతిఘటించకపోతే చివరికి సమాజమే చీలిపోయి ఘర్షణలు, అంతర్యుద్ధాలతో భారతీయ సమాజం అంతర్యుద్ధాలతో ముగిసేటువంటి ప్రమాదం ఉందని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.